ఏందయ్యా గంత కోపానికి కురుకొత్తాను పంచాయతీ పెట్టుకోవాలనుకుంటున్నావా? అయినా మీకు చెప్పకుండా మేమేం పోవాలి అక్కడ ఏదో తీసుకొని వెనకాల వేసుకోవాలని అనుకోలేదు. అరే పెద్ద మనిషి కదా ఒక మాట చెప్పిండు, సరే మనోళ్ళే కదా అర్థం చేసుకుంటారు ఏమంటారులే అని అనుకున్నాం. అది కాదు వాడిని చెప్తింటలేడు. మొన్న ఎల్లిగాంది చేసిండు, మొన్న లచ్చ చేసిండు. ఎంత మంది చేస్తాడు ఇట్లా? ఎంత మంది కడుపు కొడతాడు? ఎవరు చేస్తే గుంజుకొని తిన్నావా? అరే ఊరు ఇదట్టే ఇట్లనే తిరుగుతుంది. మేము ఊరు అవతల ఉంటే ఊళ్ళో ఎట్లనే చేస్తావు? ఎవరో ఏ రకంగా చేస్తాను? ఎవరో చేసినాం కదా అని పోయినా తప్ప అట్లా పోవద్దు. ఊళ్ళో రేపు పిలిపిస్తా అందరి దగ్గరికి. కులపొల దగ్గర రాను. మనోళ్ళే కదా అనుకొని ఆ. చేసిండు తప్ప. అదే మంది అయితే ఇట్లనే లొల్లి పెట్టుకుంటావా? అదే నువ్వు చెప్పాలి, ఆయన తెలియకుంటే. మరి ఎంత మంది చెప్తున్నారు నాకు ఊళ్ళో? మనోళ్ళే కదా ఊళ్ళో లేరు కదా అన్నట్టుగా మేము పోయినాం. లేకపోతే అరే రావద్దు ఆయన ఊళ్ళో చెప్పినప్పుడే రావాలి. నీ ఇంటికి తూకుంటావా? నీ ఇల్లు తూకుంటావా? అయ్యో మనల్ల వాళ్ళ- మన కోపాలా? కోపం అంటే నాకు ఇట్లా అవుతుంది. కొంప ముస్తురు. ఏం మళ్ళా- గుంజుకొని తిన్నావురా గట్ట మాట్లాడు. అరే ఊరందరూ గెలవదా? నీకు ఎన్నిసార్లు మన లచ్చ ఎందుకే